ఎందరో మహానుభావులు, అందరికీ అభివందనములు. కళను గుర్తిద్దాం, కళాకారులను గౌరవిద్దాం. మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక, పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను, వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్. మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. తెల్లవారుజామున అంతా బైహార్ట్ చేసిన 5 గంటలకు అంతా అయిపోయింది. నిద్ర రావడం లేదు. ఎందుకంటే 11 శ్రీరామచంద్రమూర్తి అంతటి వాడు కారణ జన్ముడు. ఆయన అంతటి వాడే సీతను అడవులకు పంపించినప్పుడు అంతఃపురంలో ఏకాంతంగా దుఃఖించినాడు. ఆయన ఎంతో దిక్కి ఏడ్చి దుఃఖించినాడు. తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మరి మన తేనె తెలుగు ఛానల్ ద్వారా మట్టిలో మాణిక్యాల లాంటి కళాకారులు ఎంతోమందిని ప్రపంచానికి పరిచయం చేస్తుండటంలో మేము మీ యొక్క అభిరుచికి తగ్గట్టుగా ఎంతోమంది కళాకారులను మీ ముందుకు తీసుకొస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. మరి ఈరోజు వారితో ముచ్చటించడం వల్ల నాకు తెలిసిందేమంటే, మనం పుస్తకాల్లో చదువుకున్నాం సిబి చక్రవర్తి దానగుణం గురించి. మరి కళారంగంలో ఒక కళాకారుడుగా ఉంటూ ఏమాత్రం స్వార్థం లేకుండా సిబి చక్రవర్తి ఏ విధంగా అయితే ఇచ్చిన మాటకు ఖండలైనా చెండి ఇచ్చేటటువంటి ఆలోచనతో తన దాన గుణాన్ని నిరూపించుకున్నాడో, అదేవిధంగా అనంతపురం జిల్లాలోను వివిధ పక్క జిల్లాల్లో కూడా ఎంతోమంది కళాకారులు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు అనేటువంటి అంశాన్ని గుర్తించి వారితో మాట్లాడి వారికి తమ వంతు సహాయం చేయాలనేటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసినటువంటి ఒక మంచి కళా సేవకులు వారు మన ముందున్నారు. మరి వారు వేదికను అలంకరిస్తే ఈ కార్యక్రమాన్ని మనం మొదలు పెడతాం. సార్, ఈ కళాభిషేకానికి మీకు స్వాగతం. రండి. కూర్చోండి సార్. మరి ఇంకెందుకు ఆలస్యం, సార్ గురించి, ఈ రకమైనటువంటి సేవ ఎందుకు చేస్తున్నారు, తన కళా ప్రస్థానం ఎలా మొదలైంది అనేటువంటి విషయాలన్నీ కూడా ఈరోజు ఈ కళాభిషేకంలో మీ ముందుకు తెస్తున్నాం. మరి మీరందరూ కూడా తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం సార్. మరి మీరు మన తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ మరియు తేనె తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా నిర్వహిస్తున్నటువంటి ఈ కళాభిషేకంలో మీరు పాల్గొనడం అనేటువంటిది మాకు చాలా ఆనందదాయకం. మా ఛానల్లో మీతో ముచ్చటించేటటువంటి అవకాశం మాకు దక్కింది. మరి మీ గురించి మన ప్రేక్షకులకు తెలియజేసుకోండి, మీ స్వీయ పరిచయాన్ని. నా పేరు ఎల్సిహెచ్ సుధాకర్ సార్. మా తల్లిదండ్రులు లోడి చిన్నయ్య గారు, శ్రీమతి లోడి రాజమ్మ గారు. నాకు ఇద్దరు తమ్ముళ్ళు, ముగ్గురం అన్నదమ్ములము, ఒక చెల్లెలు. వారు రెండవ తమ్ముడు ఎల్ గంగాధర్, ఆయన ఎండిఓ ఆఫీసులో జూనియర్ క్లర్క్గా పనిచేస్తున్నారు. అదేవిధంగా లాస్ట్ బ్రదరు అతను కంప్యూటర్ ఆపరేటర్ సార్. మేమందరం గుంటకల్లోనే ఉంటున్నాము. మా చెల్లెలు సులోచన, ఆమె అన్మ్యారీడ్ సార్. అమ్మాయి, మా అంతా కలిసే ఉంటున్నాం మేము. మాది స్వగ్రామం అయితే కడప జిల్లా పులివెందుల అచ్చవెల్లి గ్రామం సార్. నేను 1964 సెప్టెంబర్ 13వ తేదీ పులివెందుల తాలూకా అచ్చవెల్లో జన్మించాను. నాకు అమ్మా నాన్న పేరు
మా తల్లిదండ్రులు శ్రీమతి లోడి రాజమ్మ గారు, తండ్రి లోడి చిన్నయ్య గారు. సంతోషం సార్. మాకు సంబంధించినటువంటి బ్రీఫ్ గా సంగ్రామంగా చాలా సంతోషం సార్. మరి ఈ శతాధిక కళాభిషేకంలో ఈ కళారంగం గురించి కావచ్చు, మీ అనుభవాల గురించి కావచ్చు, మీ సేవల గురించి కావచ్చు, ఎన్నో మన ప్రేక్షకులకు తెలియజేయాలన్నటువంటి ఆలోచనలో ఉన్నాము. మరి ఇంతటి కార్యక్రమాన్ని ఒక ప్రార్థనా గీతంతో మరి మన ఈ కార్యక్రమాన్ని చక్కని ప్రార్థనా గీతంతో మొదలుపెట్టినందుకు మరి చెప్పండి, మీ కళారంగ ప్రస్థానం ఎలా మొదలైందంటారు? నా కళారంగ ప్రస్థానం అనేది, నేను వృత్తిరీత్యా ఉపాధ్యాయుని సార్. నేను ఇప్పుడు 31 సంవత్సరాలు ఎటువంటి రిమార్క్ లేకుండా ఆ పాఠశాల రైల్వే హై స్కూల్ ఇంగ్లీష్ మీడియం గుంతకల్ నందు నేను పనిచేసి, ఈ మధ్యనే స్కూల్ వరకు, పాఠశాల వరకు అయితే ఏప్రిల్ 23వ తేదీ నేను ఒక ఫంక్షన్ జరుపుకొని రిటైర్ అయ్యాను. నా ఒరిజినల్ గా అయితే మే 31, రేపు నెల మే 31 రిటైర్మెంట్. 31 సంవత్సరాలు పూర్తి చేయగలిగాను దేవుని దయ వల్ల. ఇకపోతే నా కళారంగము, నేను అక్కడక్కడ నాటకాలు చూసి పాటలు పాడడం గాని, నాకు మొట్టమొదటిగా గాయకుడిని, నేను పాటలు పాడేవాడిని. ఈ పాటలు పాడుతూ ఈ నాటక రంగాలు కూడా అక్కడక్కడ ప్రదర్శనలు ఇచ్చినప్పుడు నన్ను ఆహ్వానించడం మా స్నేహితులు, అక్కడ పోయి నేను ఆ నాటకాలు చూసిన తర్వాత నాకు కూడా, నేను కూడా ఈ నాటకాల్లో ఏదో ఒక పాత్ర వేస్తే బాగుంటుంది అని అనుకునేవాడిని. నేను ఒకసారి రైల్వే ఇన్స్టిట్యూట్లో టీచర్స్ డే సందర్భంగా ఒక స్కిట్ వేశాం. దాంట్లో మొట్టమొదటి సాంఘికమైనటువంటి నాటిక అది ఏమంటే గురుదేవోభవ. ఆ గురుదేవోభవ స్కిట్ లో నేను నా పాత్ర ఉత్తమ విద్యార్థి. ఈ సమాజంలో ఉన్నటువంటి చెడు ఒక భూతాల వేషంలో, సినిమా భూతాలని, టీవీ భూతాలని, డ్రగ్స్ భూతాలని, రకరకాల వ్యసనాలు కలిగినటువంటి పాత్రలు ఒక భూతాల వేషంలో అవి భయపెట్టడము, ఒక విద్యార్థిని, చదువుకుంటున్నటువంటి మంచి విద్యార్థిని. అప్పుడు నేను అద్భుతంగా నటించగలిగాను. అప్పుడు పరంధామయ్య అన్న గారు అని చెప్పి, శ్రీ పరంజ్యోతి నాటక కళా సమితి వ్యవస్థాపకులు, అధ్యక్షులు వారు, మాకు దాదన చిన్నయ్య గారని మా గురువులు. ఆయన స్వర్ణ గండపేండేర గ్రహీత, ఆయన గొప్ప మహాకవి. ఆయన రచన గురు శిష్యులు నాటకములో కొన్ని పాత్రలు ఉన్నాయి. వీరబ్రహ్మ గారి పాత్ర, సిద్ధయ్య పాత్ర, పీరు సాబు, గోవిందయ్య, ఇంకా వాళ్ళ పాత్ర, తల్లి పాత్ర, ఇవన్నీ కూడా నేను, అన్నగారు పరంధామయ్య అన్నగారు ఆ రోజు నన్ను గుర్తించి, అబ్బాబ్బా ఈ అబ్బాయి అయితే సిద్ధయ్య పాత్రకు అక్షరాల అర్హుడు అని దాన్ని మా గురువు గారి దృష్టికి తీసుకుపోవడము. ఆయన ఎదురు కొన్ని డైలాగులు చెప్పిన తర్వాత ఆయన వెరీ గుడ్, చాలా బాగుంది, మంచి నటించగలడు, బాగా చేయగలడు, న్యాయం చేయగలడు ఈ పాత్ర కానీ ఆయన నాకు సిద్ధయ్య పాత్ర ఇచ్చారు. సిద్ధయ్య పాత్ర ఇస్తే నేను ఒక నెల రోజులు వాళ్ళు మాస్టర్ డైలాగ్ చెప్పడము, నేను చెప్పడం, అదే రకంగా జరుగుతుంది. మా మాస్టర్ గారు ఏమన్నారంటే, కీర్తిచేలు చింత మల్లికార్జున గారు ఆయన మాస్టరు, ఆయన, సార్ మీరు ఇట్లా చెప్తే మీరు ఏమాత్రము ఎప్పటికీ నేర్చుకోలేరు, ఇంత వెయిటేజ్ ఉన్నటువంటి పాత్ర సిద్ధయ్య పాత్ర, నేను చెప్తే డైలాగ్ చెప్తారు, లేకుంటే లేదంటే నాకు రోషం కలిగింది ఆ రోజు. సార్ మీరు నెల నుంచి నేర్చుకోలేదు ఒక డైలాగ్ కూడా, ఇప్పుడు నేను ఏకాగ్రతతో, ఇప్పుడు 11 గంటల సమయం ఉదయం, రేపు ఇదే టైం 11 గంటలకు మొత్తం ఈ స్క్రిప్ట్ మొత్తం 2 పేజీలు 3 పేజీల స్క్రిప్టుని ఏకధాటిగా ఎక్కడ కూడా పొల్లు పోకుండా నేను చెప్తా, నటిస్తా అని చెప్పిన. అప్పుడు ఆయన అన్నారు, ఇదిగైనా నీవు రేపు చెప్తే ఇంకా నీకు తిరిగే లేదు కానీ కళాకారునిగా, ఇంకా నేను మాటల్లో చెప్పలేను అన్నాడు. పట్టుబట్టి నిద్ర పట్టలేదు ఆ రోజు రాత్రి.
బై హార్ట్ చేస్తున్నాను, పాటలు పద్యాలు అన్నీ కూడా. ఒకటి అన్నాను ఆయనతో, మాస్టర్ గారితో, నేను ఒక సెకండ్ అట్లా వెనుక ముందైనా డైలాగ్ చెప్పకండి, నేనే పూర్తి చేయాలి, మీరు ఏమాత్రం చెప్పకూడదు అని చెప్తే, ఇంకంతకన్నా ఏం కావాలా అన్నాడు. నేను తెల్లవారుజామున అంత బై హార్ట్ చేసిన 5 గంటలకు అంతా అయిపోయింది. నిద్ర రావడం లేదు, ఎందుకంటే 11 గంటలకు 9 వరకు స్నానమే చేయలేదు. ఇవే నేర్చుకున్నవి మళ్ళీ పాడడము, నేనే చెప్పుకోవడము, వాటిని సింహావలోకనం చేయడము, ఈ రకంగా నేను చేసి 9 గంటలకు స్నానం చేసి టిఫిన్ చేయబుద్ధి కాలే నాకు. ఎక్కడ ఇది టైం వేస్ట్ అవుతుంది కదా అని చెప్పి నేర్చుకున్నా. 10 అవుతా ఉంది, మళ్ళీ 2-3 సార్లు దాన్ని రిపీట్ చేసి రిహార్సల్ చేసి, సరే 10:30కు రూమ్ తీసి రూమ్ లో పోయినాం. పోయిన తర్వాత మాస్టర్ గారు, పరంధామయ్య గారు, వాళ్ళంతా కళాకారులు వచ్చారు. ఏం సార్ మరి నేర్చుకున్నారా, చెప్తారా అంటే, సరే ప్రారంభిస్తాను, మీరు ఏమి నాకు చెప్పవద్దు, ఎంత వరకు నేర్చుకున్నా అంతవరకు నేను అప్పచెప్తాను పాత్ర అన్నాను. స్టార్ట్ చేయండి అన్నారు. అది మొట్టమొదట ఒక డైలాగ్ చెప్పి, అది చెప్పమంటారా సార్? చెప్పండి. అది మా గురుదేవులైన శ్రీ 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 విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు నన్ను పిలిచి, సిద్ధ, నీవు బనగానిపల్లికి పోయి పూలు తీసుకొని నా జీవ సమాధి సమయమునకు నీవు ఇచ్చటకు చేరవలేదు అని నన్ను ఆజ్ఞాపించింది. అందువలనే అని ఆ డైలాగ్ ఉంటుంది. అక్కడి నుంచి నేను స్టార్ట్ చేశాను. మొత్తం కంప్లీట్ పూర్తయి, అది మామూలుగా 25 నిమిషాలు సార్ స్క్రిప్ట్. అర్ధగంట సిద్ధయ్య పాత్ర సమాధి ఘట్టం, ఆ ఘట్టం 25 నిమిషాలు. అద్భుతమైన ఘట్టం అది. మరి నేను ఏడుస్తూ ఆ పాత్ర చేశాను, అంత లీనం అయిపోయి. ఆ రోజు మొత్తం అర్ధగంట అయింటుంది. నేను మొత్తం చెప్పి కంప్లీట్ చేసే కొద్దీ అప్పుడు అన్నారు, ఇంకా నీకు తిరుగులేదు పో కళాకారునిగా నీ. కానీ ఆయన ఏమన్నారో గాని, కళలో గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, మహామహులు ఉన్నారు, గొప్ప వాళ్ళు. కానీ నా స్థాయికి నేను నేర్చుకున్నటువంటి చాలా తక్కువ సమయంలోనే నేను అంతటి గొప్ప పాత్రను నేర్చుకోవడం అనేది, వారు పరంధామయ్య గారు వారు నాకు వారి దర్శకత్వంలోనే ఏ రకంగా డైలాగ్ చెప్పాలి, ఏ రకంగా పద్యము పాడాలి, పాట పాడాలి, సందర్భము, ఎక్స్ప్రెషన్ ఏ రకంగా ఉండాలి, అవన్నీ ఆయన నాకు మెలకువలు చెప్పేవారు ముందు, నేను రిహార్సల్ కంటే ముందే. ఆ తర్వాత మా దాదన చిన్నయ్య గారు, మా గురువు గారు 2 రోజులు నా రిహార్సల్ వినడానికి వచ్చారు. ఆయన నేను పాత్ర చేస్తూ ఉంటే నాతో పాటు ఆయన కూడా ఏడ్చేవారు. ఆయనే రచయిత, ఆ రచయితే ఆయన బ్లైండ్. ఆ బ్లైండ్ అంటూ గొప్ప గొప్ప రచనలు సార్. ఆయన ఎంతో మంది అష్టావధానాలు, శతావధానాలు తీర్చి, ఆ రకంగా మీ గురువు గారి చేత ప్రశంసలు అందుకున్నారు. ఆ ప్రశంసలు అందుకున్నాను. మొట్టమొదట ప్రదర్శన ఆ గురు శిష్యుల నాటకము మేము ఇక్కడ గుత్తి తాలూకా, ఆ గుత్తి మండలంలో ఒక ఉత్సవం సందర్భంగా ప్రదర్శన ఇవ్వడం జరిగింది సార్ అక్కడ. ఆ ఊర్లో తర్వాత మేము పూర్తి స్థాయిలో నటులు గాని అందరం గాని గౌరవనీయులు శ్రీరాములు మాస్టర్ గారు ఆయన ఆధ్వర్యంలో మేము పూర్తి చేసి, పరంధామయ్య గారు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి పాత్ర పూర్తి స్థాయి ప్రారంభం నుంచి చివరి ఘట్టం వరకు, సమాధి ఘట్టం వరకు ఆయన ప్రదర్శన ఇచ్చారు. అద్భుతంగా 3 గంటలు ప్రదర్శన. ఇక్కడే గుంతకల్లు దగ్గరలో 6 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నటువంటి తిమ్మాపురం అనే గ్రామంలో శివాలయం ఎదురుగానే మేము ఆ ప్రదర్శన ఇస్తే, ప్రేక్షకులు ఒక్కరు కూడా మంచినీళ్లు తాగడానికి కూడా ఎవరు లేయలేదు. 3 గంటలు సమయం అంటే పాత్రకు అద్భుతంగా ప్రతి ఒక్కరు ఆ రకంగా నటించారు. ఆ నటించడానికి, అంత అద్భుతంగా ఉండడానికి ఆయన పరంధామయ్య గారు ముఖ్య కారకులు. ఎందుకంటే ఎవరెవరు కావాలి ఏ పాత్రకు అనేది ఆయన దర్శకులు కాబట్టి ఆ రకంగా సెలెక్ట్ చేసి ఎవరైతే న్యాయం చేయగలరు, ఈ పాత్రకు ధర్మం చేయగలరు అని అటువంటి పాత్రలు ఆయన
చాలా బాగా మెప్పించగలిగాము ఆ పాత్రలన్నీ కూడా. సమాధి ఘట్టంలో నేను ఆ నాటకంలో త్రిపాత్రాభినయము రంగు పూసుకొని రంగస్థల వేదిక మీద అడుగు పెట్టడము. మొట్టమొదట సిద్ధయ్య గారి తండ్రి సిద్ధయ్య వేశాను, పీరు సాహెబు, వీరబ్రహ్మం గారి పెద్ద కుమారుడు గోవిందయ్య. 3 పాత్రలు త్రిపాత్రాభినయంతో నేను రంగస్థల వేదిక మీద అడుగు మోపడం జరిగింది. ఎన్నో సంవత్సరం సార్ అది? అప్పుడు మీ వయసు సుమారు అంతా కలిపి ఒక 15 సంవత్సరాల క్రితం సార్. ఈ మధ్యనే అంతా. అప్పుడు నాకు 45 సంవత్సరాల వయసు. మరి అద్భుతంగా అక్కడ తిమ్మాపురంలో ప్రదర్శన ఇవ్వడం జరిగింది. అది ఎన్నో ప్రశంసలు అందుకున్నటువంటిది. పరంధామయ్య గారు అయితే దాని రవీంద్ర భారతిలో కూడా చాలా అద్భుతంగా ఆయన వాళ్ళకు స్కిట్ అవకాశం వచ్చింది అక్కడ ప్రభుత్వం తరఫున, దూరదర్శన్. అవునులేండి, అక్కడ ప్రదర్శించారు. అక్కడ మేము అనేక చోట్ల సిద్ధయ్య పాత్ర నేను ప్రదర్శనలు ఇస్తూ ఎక్కడ పోయినా ఈ పాత్ర నుంచి నేను నాకు ఒక నిక్ నేమ్ సిద్ధయ్య మీరే కదా సార్ సిద్ధయ్య పాత్ర వేసి. ఏ నాటకాల దగ్గర ప్రదర్శన దగ్గర నేను పోయినా సార్ మీరు సిద్ధయ్య పాత్ర వేశారు కదా, అద్భుతంగా చేశారు సార్, అన్ని ప్రశంసలు. తర్వాత నాకు ఇష్టమైనటువంటి పాత్ర దాని తర్వాత ప్రైజ్ విన్నింగ్ పాత్ర, కానీ ఎక్కడ పోటీల్లో పాల్గొనలేదు సిద్ధయ్య పాత్ర. ఇది పీక్ స్టేజ్ పోయినటువంటిది, ఇంకా నాకు పోటీలకు ఎందుకు ఇంకా ఈ పాత్ర అని అర్జునుడి పాత్ర నేర్చుకున్నాను ఒక 3 మాసాల్లో. అర్జునుడి పాత్ర కూడా ఎక్కడ పోయినా బాగా చేశాడు సుధాకర్ సార్, బాగా ప్రదర్శన ఇచ్చాడు అని అనిపించుకున్నాము. సౌత్ సెంట్రల్ రైల్వే స్థాయిలో 7 డివిజన్ల స్థాయిలో నేను ఈ పాత్ర మొట్టమొదటిసారి గుంటకల్ డివిజన్ లో కళాకారులకు మాకు పోటీలు నిర్వహిస్తారు. అక్కడ ఫస్ట్ ప్లేస్ వచ్చిన వాళ్ళనే సౌత్ సెంట్రల్ రైల్వే స్థాయిలో సికింద్రాబాద్ కు పంపిస్తారు. ఒక్కొక్క డివిజన్ కు ఒక్కరే, 7 డివిజన్లకు 7 మంది ఉంటారు. అక్కడ గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ అంటే మహానటులు వాళ్ళు. అటువంటి వాళ్ళతో పోటీ పడి మొట్టమొదటిసారిగా ఫస్ట్ ప్లేస్ వచ్చింది. అక్కడ 2వ సంవత్సరం మళ్ళా డివిజన్ స్థాయిలో నేనే సెలెక్ట్ అయ్యాను అందరిలో. మళ్ళీ నన్ను పంపించారు. అప్పుడు ఇదే పాత్రే, అర్జునుడి పాత్రే. అందరూ అర్జునుడి పాత్ర ఒకసారి వేసింది మళ్ళా వేయకూడదు, అట్లా ఒకే పాత్రకు ఆ డివిజన్ జోనల్ స్థాయిలో ఎవరిస్తారు ప్రైజ్ అన్నా గానీ నాకు వచ్చిన పాత్ర ఇదే చేస్తాను, ప్రైజ్ ముఖ్యం కాదు, ప్రదర్శన ఇవ్వడం ముఖ్యం అని నేను అదే పాత్ర ప్రదర్శించాను. మళ్ళీ ఫస్ట్ ప్లేస్ వచ్చింది 2వసారి. 3 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది సార్ కరోనా వల్ల ప్రభావం వల్ల. అప్పుడు మళ్ళీ పెట్టారు పోటీలు. అప్పుడు సెలెక్ట్ అయ్యాను, నేనే సెలెక్ట్ అయ్యాను. అక్కడ పోయి హ్యాట్రిక్ 3వసారి, వరుసగా 3 సంవత్సరాలు అర్జునుడి పాత్రకి పాండ్సీన్ లో అర్జునుడు, ఆ పాత్రకి ఫస్ట్ ప్లేస్ సాధించడం చాలా సంతోషం సార్. మరి మీరు మొట్టమొదట పోషించినటువంటి సిద్ధయ్య పాత్రలో ముఖ్యంగా సమాధి ఘట్టం నుంచి అటు త్రోవలో పోతున్న బాటసారులు మా గురుదేవుల గురించి ఏదో మాట్లాడుకొనుచున్నారు. వారి మాటలు విందునుగాక. ఏమి మీరేమనుచున్నారు? నేను ఆశ్రమము చేరక మునిపే మా గురుదేవులు సమాధిగతులైనారా? వీరి మాటలు నిజమగునా? వీరి మాటలు నిజమగునా? అయ్యా అయ్యా, మా గురుదేవులు సమాధిగతులైనారా? గురుదేవా గురుదేవా, అమ్మ పాప, నీవైనా చెప్పు, నిజము చెప్పు తల్లి, ఇది అబద్ధమని చెప్పు తల్లి. మా గురువు గారు సమాధిగతులైనారా తల్లి? చెప్పమ్మా. గురుదేవా గురుదేవా, నాకు ఇంకెవరు దిక్కు తండ్రి? గురుదేవా గురుదేవా
గురుదేవ 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 కరుణింపుమా దరిచేరు నన్ను ప్రోవ కడు భారమా ఇది న్యాయమా గురుదేవ గురుదేవ కరుణింపుమా దరిచేరు నన్ను ప్రోవ కడు భారమా ఇది న్యాయమా గురుదేవా గురుదేవా భవదీయ వచనాలు తలదాల్చితే విరులేను కొనితే కరుణించితే భవదీయ వచనాలు తలదాల్చితే విరులేను కొనితే కరుణించితే ఈదు కమిటను పరిగణుతున్నా గురుదేవ గురుదేవ కరుణింపుమా లలిదేరు నన్ను కోవడు భారమా ఇది న్యాయమా గురుదేవా గురుదేవా తల్లిదండ్రులను వీడి నిన్ను చేరితే తల్లిదండ్రుని గురువంశ మది నమ్మితే తల్లిదండ్రులను వీడి నిన్ను చేరితే తల్లిదండ్రుని గురువంశ మది నమ్మితే 12 నగుమేడు నిజము గురుదేవ గురుదేవ కరుణింపుమా దరిచేరు నన్ను కడు భారమా ఇది న్యాయమా నిన్ను తోచు భాగ్యం సిద్ధింపదా తోచిస్తాను పిలుపు వినిపించదా నిన్ను తోచు భాగ్యం సిద్ధింపదా తోచిస్తాను పిలుపు వినిపించదా ఈ దుఃఖమికనేను ధరించునా జీవించునా గురుదేవ గురుదేవ కరుణించుమా దరిచేరు నన్ను కడు భారమా ఇది న్యాయమా ఇది న్యాయమా ఇది ఏమి ఆశ్రమ ద్వార కవాటము బంధింపబడి ఉన్నదే అయ్యా అయ్యా తలుపు తీయుడు ఎవరు బదులు పలుకుంటలేదే ఇక నేనేమి చేయుదును గురుదేవా నేనేమి చేయుదును అయ్యా మీరేమనుతున్నారు మా అమ్మగారైన గోవిందమ్మ గారే తలుపులు బంధించి నన్ను లోనికి రానివ్వవద్దని ఆజ్ఞ ఇచ్చినారు ఇక నేను జీవించి ఉండుటేలా ఇక నేను జీవించి ఉండుటేలా అయ్యా
అమ్మగారికి విన్నవించండి. ఇక్కడే నేను సిద్ధయ్య ప్రాణత్యాగం చేసేదనని చెప్పండి. ఓం శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః. ఓం శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః. ఓం శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః. అయ్యా, ఏమంటున్నారు? మా అమ్మగారే లోనికి రమ్మని అనుమతినిచ్చినారా? ధన్యుడను మాత, ధన్యుడను మాత. గురుదేవా, 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 నన్ను పూలకు పంపి మీరు ఎట్లు సమాధి కథ మా తండ్రి. గురుదేవా, తల్లిదండ్రులను వదిలి వచ్చి 12 సంవత్సరములు మిమ్ము సేవించింది నే తండ్రి. నా మీద రవంతైను కనికరము లేదా తండ్రి? నా మీద రవంతైను దయలేదా తండ్రి? గురుదేవా, 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 గుండెను ఘోర చూలమున గృచ్చిన ఎట్లు, గుండెను ఘోర శూలమున గృచ్చిన ఎట్లు, శిరము మీద పెల్బండను మోపినట్టులయి నా మనసెల్తయు కృంగుచుండే. ఓ పండిత వంద్యా, నీకు ఇది పాడియే. ఆలకింపవే, ఆలకింపవే. నిన్ను దయల్ కనమ్మడవే. ప్రియ శిష్యుని, ప్రియ శిష్యుని దుఃఖ మార్పడే. గురుదేవా, 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 మీరు ఆ పరబ్రహ్మ స్వరూపులైతేనేని, నేను నిరంతరము మీ పాదసేవ చేయు భక్తుడనైతేనేని నా కోరిక సిద్ధించునుగాక. ఓం శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః. ఓం శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః. ఓం శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః. గురుదేవా, గురుదేవా, గురుదేవా.
చిన్నప్పటి నుంచి నేను కూడా నాటకాలు చూస్తుంటాను. ముఖ్యంగా బ్రహ్మంగారి జీవిత చరిత్ర నాటకాన్ని నేను స్క్రిప్ట్ రాసి మహబూబ్లాల్ గారి పుస్తకాన్ని మా ఊరి పిల్లలకి అందరికీ కూడా నేర్పించడంలో నేను కూడా చాలా ప్రయత్నం చేసినాను. సాయిబాబా గారి దగ్గర కూడా ప్రదర్శనలు ఇచ్చినాను. మరి ఇట్లాంటి నటనతో సిద్ధయ్య అంటే ఇట్లుండాలా, హృదయపూర్వకంగా హృదయంలో నుంచి హృదయ అంతరంగాల్లో నుంచి పడేటటువంటి ఆ ఆవేదన ఈ విధంగా ఉండాలా అని చూపించినటువంటి ఒక అచ్చమైన నిజమైన స్వచ్ఛమైన కళాకారులు మీరే సార్. నిజంగా అంటే చాలా ధన్యవాదాలు, మీకు కళాభివందనాలు. మీలాంటి నటన ఎంతోమంది భావి భారత కళాకారులకి స్ఫూర్తిదాయకంగా ఉంటుందని నేను కోరుకుంటున్నాను సార్. చాలా సంతోషం సార్. ఇంత ప్రశంసలు పొందడానికి ఆయనే చెప్పాను కదా, పరంధామ ఆయన దర్శకత్వంలోనే మీరు నటిస్తుంటే మీ గురువు గారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కన్నీటి పర్యంతమైనారు. అందులో నేను కూడా చాలా సంతోషం సార్. చాలా సంతోషం. ఇట్లా ఉండాలి కళాభివందనాలు. ఇట్లా ఉండాలి నటన అంటే, ఇట్లా ఉండాలి పాట అంటే. మరి మనం ఎందుకో ఎక్కడో గాడి తప్పుతున్నాం అనిపిస్తోంది. కళాకారులందరూ కూడా ఇట్లాంటి కళాకారులను ఆదర్శంగా తీసుకొని తమ యొక్క నటనలో నైపుణ్యాన్ని సంపాదించుకోవాలని నా చిన్న సూచన మీ అందరికీ కూడా. అది ఒక్క విషయం ఈ సందర్భంగా సార్, ఈ సమాధి ఘట్టం, ఈ ఘట్టంలో చివరిసారి ఆ దుఃఖాన్ని ఆపుకోలేక ఆవేదన వచ్చి ఏడుస్తూ ఉన్నప్పుడు కొందరు మా గురువు గారు అయినటువంటి దాదాన చిన్నయ్య సార్ దగ్గర వచ్చి, సార్ సుధాకర్ బాగా చేస్తున్నాడు, నటిస్తున్నాడు, కానీ ఒక సిద్ధయ్య అన్ని తెలిసి మరి బ్రహ్మంగారి దగ్గర శిష్యరికం పొంది 12 సంవత్సరాలు అంతగా దుఃఖించి కింద పడి అంతగా ఏడుస్తాడే, అది ఎంతవరకు సమంజసం అంటే ఆయన ఒకటే అన్నారు, చూడయ్యా నీ వరకు నువ్వు అనుకున్నది కరెక్టే, కానీ సిద్ధయ్య కాదు, శ్రీరామచంద్రమూర్తి అంతటి వాడు, కారణ జన్ముడు ఆయన. అంతటి వాడే సీతను అడవులకు పంపించినప్పుడు అంతఃపురంలో ఏకాంతంగా దుఃఖించినాడు. ఆయన ఎంతో దిక్కి వెక్కి ఏడ్చి దుఃఖించినాడు. మరి అంతటికంటే గొప్పవాడా సిద్ధయ్య? దుఃఖానికి ఇది అవధులు లేవు, పరిమితులు లేవు, దాన్ని ఆపుకోలేరు. తల్లిదండ్రులను, బంధువులను, స్నేహితులను అందరినీ వదులుకొని వచ్చినాడు. మరి ఆ రకంగా అన్నేళ్ళు సేవ చేసి తన కుమారులకు, భార్య బిడ్డల కంటే ఎక్కువగా ప్రేమించినటువంటి శిష్యుడు ఆయన ఒక్కసారి దూరం అయిపోతే ఆ బాధ వర్ణనాతీతం. అది ఎంత చేసినా తప్పు లేదు, కరెక్ట్ అన్న ఆయనే ఏడ్చినాడు రిహార్సల్స్. ఇంకా అంత ప్రశంస పొందడం అంతకంటే నా అదృష్టం. అంతేగా సార్. చాలా సంతోషం. కళాభివందనం.